వాళ్ళు కావచ్చు, మీరు ఒకసారి చూసిన తర్వాత కూడా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మాకు చెప్పండి. దాంట్లో ఏమన్నా ఉంటే కూడా ఇంకా సరి చేద్దాం. అందుకనే వచ్చే వారం ముందు పెట్టలేదు మనం ఈ మీటింగ్. వాస్తవంగా 2-3 రోజుల ముందు అనుకున్నాం. నిన్న మొన్న మీరు కూడా చూసారు, మొన్నటిదాకా అసెంబ్లీ ఉండే. నిన్న కూడా నాది ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ కాబట్టి సీఎం గారు మీటింగ్ పెట్టడం, మాజీ సీఎం గారింటికి వెళ్ళి మరి కార్డ్స్ ఇవ్వడం, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ వీఐపీలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా కొంతమంది కూడా రేపెల్లుండి కొంతమందిని ఇంకా కొన్ని పార్టీ లీడర్స్ కూడా అందరికీ అందిస్తాం. ఇది వాస్తవానికి లేదు అట్లా ఇన్వైట్ చేసుకోవడము, దైవభక్తి కాబట్టి అందరు రావాల్సిందే. కానీ ఒక ఇన్విటేషన్ లాగా కూడా మనము ఇక్కడికి ఇచ్చి మన ప్రాంతానికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. మీడియా సోదరులు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మేజర్గా పోలీస్కు సంబంధించి కూడా మరి మన ఏఎస్పీ గారుగా ఉండి 2 సార్లు జాతరలు చేసిండు మన సుధీర్ కేకన్. మొన్న లాస్ట్ జాతర చేసి ఎస్పీగా అయ్యిండు అక్కడ మహబాద్లో. జాతర అప్పుడు కూడా ఇక్కడే ఉండే. సరే, ఈ జాతరకు ఆయనను ఇక్కడికి దేవుడు తీసుకొచ్చుకోవడం జరిగింది. సమ్మక్క సార్లమ్మ ఇక్కడికి వచ్చినాక ఆయనకు ఆడబిడ్డ కూడా పుట్టింది సమ్మక్క. చాలా సంతోషం. అట్లా మరి అందరూ పోలీస్ అధికారులను కూడా మేము కోఆర్డినేషన్ చేస్తాం. వారు కూడా మీటింగ్ పెడతారు ఈ తొందరలోనే. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీరు ఏదైనా ఉన్నా కూడా ఒక గ్రూప్ లాగా కూడా మనం తయారు చేసుకొని వాట్సాప్ గ్రూపు, అందులో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అందులో కూడా ఎప్పటికప్పుడు వేసుకొని డిస్కస్ చేసుకొని నడిపించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి సరే డిలే అయినప్పటికీ బస్సులు అంటే కొంత డిలే అయితే ఆర్టీసీ బస్సు పెట్టారు సార్. సరే, ఏదైనా ఏమన్నా లోపాలు తాపాలున్నా ఇక్కడ ఇక మన జంగల్ రాజ్యం మీకు తెలుసు. కానీ మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. మా ములుగు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని, అడవులలో ఉండే అటువంటి మరి 1200 ఏళ్ల నాటి కట్టడాలు కూడా ఈ మధ్య గుర్తించడం ఈ 2-3 రోజులలో. అది కూడా రేపే అనుకుంటున్నాం. గుహలు, కోటలు అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తాం. మీరందరూ కూడా ఇందులో ముఖ్యమంత్రి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి గుడి నిర్మాణము ఏ గవర్నమెంట్ నిర్మించలేదని పూజారులు, రీసెర్చ్ చేసిన పిల్లలు, చరిత్ర కూడా చెప్తుంది. కాబట్టి పూర్తి నిధుల విడుదల సహకారం ట్రైబల్ మినిస్టర్ గారు వారి అందరి సహకారం. బట్ ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళదే. ఒకవేళ నేను కూడా ఏమన్నా చూడని లేకుంటే డౌట్ ఉన్నాయంటే మేము అడుగుతున్నాం. మార్పులు చేర్పులు ఉన్నా కూడా పూజారులు అదే మా పూర్వీకులు ఇంకా ఇది మనది కాదు, ఇది అనవసరంగా చెక్కిరా అంటే ఎప్పుడైనా మార్చడానికి మేము సిద్ధంగా ఉంటాం పైన శిలల మీద. కాబట్టి దయచేసి దాంట్లో ఏమన్నా రాతలు మీకు ఏమైనా డౌట్ ఉన్నా పూజారులు అడగండి, అక్కడ కలెక్టర్ని అడగండి, నన్ను అడగండి. అక్కడ ఒక టీం కూడా ఉంది, ఆ టీం వాళ్ళని కూడా మీరు అడగండి. ఇప్పుడు మనం నమ్మింది ఒక సిద్ధాంతం, ఇంకోళ్ళు నమ్మేది ఇంకొక సిద్ధాంతం. వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి వీళ్ళది, మధ్య దారి మధ్యది, అట్లా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఓరుగల్లు మనం ఇప్పుడు సరే 5-6 ఏళ్ల నుంచి 4 జిల్లాలు, 5 జిల్లాలు, 6 జిల్లాలుగా ఏర్పడి అధికార యంత్రాంగము, మీడియాలో రకరకాల డీవియేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ మీ చిన్నతనాల నుంచి కూడా మీ అమ్మ నాన్నలు, మీరు, మీ పిల్లలు, మీ మనవరు మలవరాళ్ళు తీసుకొని కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో వెలిసినటువంటి ఇష్టదైవం చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మాకు మంచి జరుగుతుంది అనే చెప్తా ఉన్నారు. మొన్న శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని ఒక్కసారి వారి అనుభవాన్ని తీసుకోండి. సీఎం గారికి చెప్పారు, నాకు చెప్పారు. ఆయన గద్దెల మీదకి వచ్చిన అప్పటిదాకా ఆయన టికెట్ వద్దు అని గడబడి అయింది. నేను ఇక్కడికి వచ్చినాక నాకు మరి నీకు ఇస్తాం ఏకగ్రీవంగానే ఒక నాయకుడు చెప్పిండు. అప్పటికే ఆయన గద్దెల మీదకి వచ్చి పసుపు కుంకుమ పట్టుకొని పోయి ఇంటికాడ ఓపెన్ చేస్తే అంతకుముందు వాళ్ళ టీంలో 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి కదా. ఈయనకి ఏకగ్రీవం ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పి చూడంగానే ఉందట. సో నాకు అట్లా కలిసి వచ్చింది, నేను మంచిగా ఎమ్మెల్సీ అయినాను. మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వామపక్ష భావజాలం ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చిందంట, గద్దెల కాడు ఉన్నప్పుడు నువ్వు చైర్మన్ అవుతున్నావు అంటే. ఇట్లాంటి అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు. నాకు కూడా నేను ఎప్పుడో జీవితం అయిపోయింది, సెకండ్ భర్త. నేను అన్ని సందర్భాల్లో చెప్పిన నేను ఒకటే కోరుకునేది, ఒక్కసారన్నా అధికారికంగా నేను మంత్రినయో ఇంకేదో అని ఎప్పుడు నా మనసులో ఆ ఊహ కూడా లేదు. అంటే నేను ఈ కోరిక కోరుకున్నప్పుడు 2004లో ఓడిపోయినప్పుడు కానీ 9లో గెలిచినప్పుడు అట్లాంటి సందర్భాల్లో చూసి
ఇది ఒక్కసారి చేయాలి, చేస్తే కొద్దిగా మార్పులు తీసుకురాగలుగుతాం అనే ఒక భావన నాలో ఉండేది. కానీ ఆ భావన ఇన్ని రోజులకు అది ఈ రూపంలో మా సోదరుడిగా ఉంటూ నా దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు ఇక్కడ కోరికలన్నీ కూడా ప్రజలకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీడియా సోదరులు కానీ, మీ రీసెర్చ్ వర్కర్స్ చేసిన వాళ్ళు కానీ, మీ అనుభవాలు మీ కూడా మాకు చెప్పండి. ఇంకా ఏమైనా బెటర్గా చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి స్వేచ్ఛ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. నిధుల విషయంలో ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం. ఇది ప్రభువులు పెట్టిన పండగ కాదు, లేదా పాలకులు నిర్ణయించింది కాదు. ఫస్ట్ ప్రజలు, ఆదివాసీలు తమ ఇలవేల్పులను మొక్కుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత భక్తులు ఇంత పెద్దన వస్తుంటే 96లో ఆనాటి గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం జరిగింది. మనం జాతీయ పండుగగా అడిగినప్పటికీ సరే పైన ఉండేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు లేదా రకరకాల వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ప్రకటించము, వాళ్ళ ఇవ్వము అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కసారి ప్రభుత్వాలు పట్టించుకోకున్నా, పాలకులు ఎంకరేజ్ చేసినా చేయకున్నా ప్రజల లైన్ లో ప్రభుత్వాలు వెనక నడవాల్సిందే. ఇవాళ కాకతీయుల గురించి కావచ్చు, నిజాం గారి గురించి కావచ్చు, కాకతీయుల గురించి కావచ్చు.